హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి ఇంకా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులైతే ఇంకా లాస్ట్‌లో మీకు ఇంకా ఆప్షన్ అయితే ఉంది. దోస్తు అడ్మిషన్స్ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో అడ్మిషన్స్ అయితే పొందుతున్నారు. మరి ఇప్పటికే దోస్తు పలు షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. పలు ఫేజెస్ అయితే అయిపోయాయి. ఇంకా కూడా మీకు స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అని ఇంకొక ఫేజ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు, లేదా సీటు రాకుండా ఉన్నవాళ్ళు అప్లై చేసుకున్నా కూడా సీటు పొందని అభ్యర్థులు, లేదా సీటు వచ్చినా కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేయక, ఇంకా వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకోక, ఇంకా ఏదైనా పెండింగ్‌లో ఉండి సీట్ అలాట్ కాని అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు 19, 20 ఈ 2 డేస్‌లలో గూడా ఇంట్రా కాలేజ్‌లో అంటే మీరేదైతే సీట్ పొందిన కాలేజీలో సబ్జెక్ట్ గాని, గ్రూప్ గాని చేంజ్ చేసుకునే అవకాశం అయితే కలిగిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం అయితే చేసుకోండి. ఎవరైతే అనుకోకుండా వేరే అంటే కొన్ని మిస్టేక్స్ వల్ల కావచ్చు, లేదా ఏదైనా అనివార్య కారణాల వల్ల మీరు తీసుకున్నటువంటి కోర్సు మీకు నచ్చనిదై ఉండి, ఒకవేళ కోర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, సబ్జెక్ట్ గాని చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ అవకాశం అయితే వర్తిస్తుంది. కాకపోతే ఏ కాలేజీలో అయితే మీరు జాయిన్ అయ్యారో ఆ కాలేజీలో మాత్రమే మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంట్రా కాలేజ్ ఫేజ్‌కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఒకసారి చూడండి. దీనిలో ఇక్కడ ఫేజ్ 19 రిజిస్ట్రేషన్స్ వెబ్ ఆప్షన్స్‌లోనే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు. దీనిలో వెబ్ ఆప్షన్స్ ఆఫ్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 ఇంతకుముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజెస్‌కి ఇంట్రా కాలేజ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో దోస్త్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఫేజెస్‌కి కూడా మళ్ళీ ఇంట్రా కాలేజ్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి 19థ్ సెప్టెంబర్ అండ్ 20th సెప్టెంబర్ ఈ 2 డేస్ వెబ్ ఆప్షన్స్‌లో మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క సబ్జెక్ట్స్, కోర్స్ కానీ, సబ్జెక్ట్స్ గానీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పబ్లిషింగ్ ఆఫ్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 సీట్స్ దాని లిస్ట్ అయితే మీకు 21 సెప్టెంబర్ రోజైతే వస్తుంది. నోట్ చూడండి. ద క్యాండిడేట్స్ హూ హావ్ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఇన్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్ ఆల్ ఫేజెస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2. ఇక అంటే ఆల్ ఫేజెస్‌కి సంబంధించి ఇస్తున్నారు కాబట్టి ఇది ఫేజ్ 2. ఇంతకుముందు ఒకసారి ఇంట్రా కాలేజ్ ఇచ్చారు ఫేజ్ 1. ఈ ఫేజ్ 2లో ఇంకా ఎవరైనా గూడా అంటే ఆల్ ఫేజెస్‌కి సంబంధించి గూడా ఆప్షన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికి గూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి. ఇక దోస్తు సంబంధించిన వేకెన్సీ సీట్స్‌కి సంబంధించి డ్రైవ్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. అంటే మరొక ఫేజ్ అయితే ఇస్తున్నారు స్పెషల్ డ్రైవ్‌లో. మరి దీనికి సీట్స్ డ్రైవ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ 400 అయితే ఉంటుంది. ఇది 21 సెప్టెంబర్ నుండి 24th సెప్టెంబర్ వరకైతే డేట్స్ అయితే ఇచ్చారు. టోటల్‌గా 5 డేస్ అయితే మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సప్లీ పాస్ అయ్యి ఉండి అంటే ఇంతకుముందు మీకు పాస్ కాని వాళ్ళు అప్లై చేసుకోవడంలో సప్లిమెంటరీలో రిజల్ట్స్ చూసుకొని అప్లై చేసుకోవడానికి లేట్ చేసిన వాళ్ళు గానీ, ఇంకా ఏదైనా అనివార్య కారణాల వల్ల ఉన్న వాళ్ళైతే ఈ ఫేజ్‌నైతే సద్వినియోగం చేసుకోండి. వేకెన్సీ సీట్స్‌కి సంబంధించిన డ్రైవ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే 21 నుండి అంటే రిజిస్ట్రేషన్‌తో పాటుగా వెబ్ ఆప్షన్స్ కూడా 21 నుండే మీకిస్తున్నారు. కాకపోతే దీనికి 25th వరకైతే ఛాన్స్ అయితే ఉంది. సెప్టెంబర్ 25th. ఇక వేకెన్సీ సీట్స్ డ్రైవ్ ఫేజ్ సంబంధించిన వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరైనా కూడా పీహెచ్ క్యాండిడేట్స్ ఉన్నా, సీఏపీ వాళ్ళున్నా, ఎన్‌సీసీ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి సంబంధించిన ఏవైనా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ అయితే 25th అయితే ఉంటుంది. పబ్లిషింగ్ వేకెన్సీ సీట్స్ డ్రైవ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి ఈ ఫేజ్‌లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 29థ్‌న సీట్ అలాట్‌మెంట్ అయితే లిస్ట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ, సీట్ రిజర్వేషన్ ఫీ ఇవన్నీ గూడా మీరు ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సినటువంటి అంటే ఆ కాలేజీలో మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాలి. మరి దానికి 29th సెప్టెంబరు, 30th సెప్టెంబర్ 2 డేస్ అయితే టైమ్ ఇస్తున్నారు.
Reporting to colleges by students who have already self-reported their seats online in vacancy seats drive. ఇక్కడ colleges లో కాలేజ్ కన్ఫర్మేషన్ అంటాం. ఫస్ట్ స్టెప్ ఏమో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే సీట్ కన్ఫర్మ్ కాదు. మీరు ఒరిజినల్ టీసీ అయితే సబ్మిట్ చేయాలి. ఒరిజినల్స్ అయితే కాలేజీలో చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేసి ఎవరైతే కాలేజ్ సిసి ఓటీపీ అయితే చెప్తారో వాళ్ళకి ఇక ఖచ్చితంగా సీట్ అయితే కన్ఫర్మ్ అయితుంది. ఇది చెప్పని వాళ్ళకి మాత్రం సీటు క్యాన్సిల్ అవుతుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేసినా కూడా కాలేజ్ కన్ఫర్మేషన్ చేయకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇది 29th to 30th వరకు అయితే టైం అయితే ఇస్తున్నారు. ఇక చూడండి, ఎలిజిబిలిటీ ఎవరైతే ఈ స్పెషల్ డ్రైవ్ లో అప్లై చేసుకోబడతారో వాళ్ళు ఫర్ ఫ్రెష్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ బట్ డిడ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోని వాళ్ళు, ఆల్రెడీ రిజిస్టర్డ్ బట్ కుడ్ నాట్ సెక్యూర్ సీట్. రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా తక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీటు పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా ఆల్రెడీ అలాటెడ్ సీట్స్ బట్ డిడ్ నాట్ కన్ఫర్మ్ ఇన్ ద కాలేజ్. సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఏ ఫేజ్ లో అయినా సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్ కన్ఫర్మేషన్ చేసుకుని వాళ్ళు కూడా ఈ డ్రైవ్ లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి 400 అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇక స్పాట్ అడ్మిషన్ సంబంధించి దోస్త్ స్పాట్ అడ్మిషన్ ఇది ఆల్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కి మాత్రమే ఇస్తున్నారు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. వీళ్ళకైతే ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఉండదు. స్పెషల్ డ్రైవ్ లో అయితే ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎవరికి కూడా ఏ కేటగిరీ వాళ్ళకి కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఇది స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఇది కేవలం అంటే గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కి మాత్రమే ఇచ్చారు. ఇది 3rd and 4th అక్టోబర్ 2 days అయితే రిజిస్ట్రేషన్ అయితే. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఉండదు, స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి ఇంకా షెడ్యూల్ అయితే ఇదంతా ముందున్న ఈ స్పెషల్ డ్రైవ్ లాగా అయితే ఉండదు. మీరు ఆ కాలేజీకి వెళ్ళి అక్కడైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్ గా దోస్తు డిగ్రీ అడ్మిషన్స్ కి సంబంధించినటువంటి టోటల్ షెడ్యూల్. దీంతో ఈ ఇయర్ కి సంబంధించి డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి పూర్తిగా అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ ఇయర్ అయితే వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు తొందరపడి ఏదో ఒక డ్రైవ్ లో అయితే మీరు అడ్మిషన్ అయితే, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ అనేది రియంబర్స్మెంట్ వచ్చే డ్రైవ్ కాబట్టి ఈ డ్రైవ్ లో అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానల్ కి టచ్ లో ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ సమాచారాన్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.